ఈ నెల 29న నిర్వహించనున్న సామాజిక బస్సు యాత్రను జయప్రదం చేయాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బస్సు యాత్రను దిగ్విజయం చేయాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఏ సీఎం, ఏ ప్రధాని చేయని విధంగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 95% పైబడి నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. ఆయన పథకాల వల్ల దాదాపు 80% మంది సంక్షేమ ఫలాలు పొందుతున్నారని తెలిపారు. ఇక వైసీపీ నాయకులు నదీం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రణాళికలు రూపొందించి సంక్షేమ పథకాలు వారికి అందేలా చూస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ నెల 29వ తేదీ ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత ఊరు పార్కు దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయబడింది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూనే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం అందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో 4 సంవత్సరాల 7 మాసాలు కూడా ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా పరిపాలన కూడా చేశాం. ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చేదే కాకుండా ఎప్పుడూ ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు ఒక సంక్షేమానికే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 4,69 కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతికి అనేది ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పెడుతున్నాం. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపుగా 80% మంది కూడా ఎక్కువ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బలహీన వర్గాల వారికే చెందింది కూడా. నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని విధాన ఒక వాయిస్తో ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మీరు ముందుకెళ్ళి మీ నియోజకవర్గాల్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక వర్గాలకి మీరు చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్ యాత్ర ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గంలో బస్ యాత్ర జరుగుతుంది. అలాగే 29వ తారీఖున అనంతపూర్ అర్బన్ లో బస్ యాత్ర జరుగుతుంది. ఈ బస్ యాత్ర ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఏ విధంగా సక్సెస్ అయిందో అలాగే 29వ తారీఖు అనంతపూర్ అర్బన్ లో కూడా సక్సెస్ అవుతుంది. జగనన్న ఏ పథకం పెట్టినా అని ప్రజలు దానికి గట్టిగా నిలబడతారు. ప్రజలకి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ముందుకొచ్చి జగనన్న ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా కానీ ప్రజలు స్వచ్ఛంగా తనే ముందుకొచ్చి జై జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా 2024లో మళ్ళా మీరే ముఖ్యమంత్రి జగన్ అని వాయిస్ ఇస్తూ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.